సార్ వీళ్ళలో ఒకడు చనిపోయాడు సార్. చనిపోయాడా? ఎలా? తెలీదు సార్, శవం దగ్గర బ్యాడ్ స్మెల్ వస్తుంది సార్. శవాన్ని పూడ్చిపెట్టండి. సార్ ఆ కంపెనీ భరించలేను సార్. అంత బ్యాడ్ స్మెల్ ఎందుకు వస్తుంది? వాడు చచ్చి ఒక్కరోజు కూడా కావట్లేదు కదా. అవును సార్, కానీ బ్యాడ్ స్మెల్ ఎందుకు వస్తుందో తెలియట్లేదు సార్. ఇప్పుడు ఏం చేయమంటారు? చేసేదేముంది, ఆ శవాన్ని పూడ్చిపెట్టే బాధ్యత మిగతా వాళ్ళకి అప్పచెప్పండి. ఓకే సార్. వీడిని ఎవడు చంపుంటాడు? వజీర్, వజీర్ భాయ్, లేరా వజీర్, ఏమైందిరా? లే వజీర్ భాయ్, లేరా భాయ్, లేవు భాయ్. ఎచ్చించాలి, ఆపండి. ఎందుకీ నాటకాలు? వీణ్ణి చంపింది మీలో ఒకడు గనక ఈ శవాన్ని తీసుకెళ్లి పూడ్చండి. ఇప్పుడు ఏం చేద్దాం రా? వజీర్ని ఎవరు చంపి ఉంటారు? వజీర్ని మనలోనే ఎవరో ఒకటి చంపేసి ఉంటారు. అవును, ఖచ్చితంగా మన వాళ్ళలో ఎవరో ఒకటి చంపి ఉంటారు. అభిరామ్, నేను ఒకే చోటున్నాం. ధ్రువన్, నిన్న రాత్రి నువ్వు ఒక్కడివే ఒంటరిగా ఉన్నావు. ఒంటరిగుంటే నేనే హంతకున్నా? నిజం చెప్పు ధ్రువన్, మాకు కూడా నీ మీదే అనుమానంగా ఉంది. మీ అందరికీ నేను హంతకుల్లా కనిపిస్తున్నా? అవును, నువ్వు మాత్రమే చంపే అవకాశం ఉంది. వెళ్ళి ఆ వజీర్ గారిని శవాన్ని అడగండి. వజీర్ని ఎవరు చంపారో పక్కన పెడితే వాళ్ళు మళ్ళీ మనలో ఒకరిని చంపారని గ్యారెంటీ ఏంటి? అందరు కలిసి నన్ను చంపండి, నా మీదే మీ అందరి అనుమానం. పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు, అందరం అందరినీ అనుమానించాల్సిందే. ఇక్కడ మనతో పాటు ఆ కానిస్టేబుల్స్ ఉన్నారు, వాళ్ళు చంపొచ్చు కదా. ఆ ఛాన్స్ కూడా ఉంది. ఎవరిని ఎందుకు చంపుతున్నారో అర్థం కావట్లేదు. ఆ పోలీసోడిచ్చిన 5 రోజుల్లో 1 రోజు అయిపోయింది, ఇక మిగిలింది 4 రోజులే. వజీర్ని ఎవరు చంపారో తెలియకపోతే ఎలా? జరుగుతున్న వాటిని చూస్తుంటే మరో 4 రోజుల్లో మనం కూడా పైకి వెళ్లే వాళ్ళమే. అంటే ఏంటి నీ అర్థం? చచ్చక వజీర్ని ఎవరు చంపారో వజీర్ని అడుగుతామంటావా? దానికి అర్థం అదే కదా. అంతకుడు ఒకవేళ మనలో ఉంటే నన్ను మాత్రం చంపకండి ప్లీజ్. మేం చనిపోవాలి, నువ్వు మాత్రం బతుకుండాలి. ఎవరిని చంపొద్దు, ఇది ఫిక్స్. సార్ ఎక్కడున్నారు వాళ్ళు? అక్కడున్నారు సార్. సార్ పిలవమంటారా? అవసరం లేదు, కంటికి కనబడుతున్నారుగా. హత్య ఎవరు చేసి ఉంటారు? వాళ్ళు మాట్లాడుకుంటే నిన్న విన్నాం. ధ్రువన్ మాత్రమే ఒంటరిగా ఉన్నాడంట సార్. ఒంటరిగా ఉంటే వాడే హత్య చేసి ఉంటాడా? అసలు అంత కూడా ఎలా దొరకాలి సార్? అంతకుడితో మనకేంటి అవసరం? మనకు రిస్క్ లేకుండా వాళ్ళే చంపుకుంటున్నారు కదా. నెక్స్ట్ టైం జరగబోతుంది సార్. నలుగురు కలిసి వజీర్ని చంపుంటే నెక్స్ట్ మర్డర్ ఇంట్లో జరగదు. మర్డర్ జరిగితే వరుసగా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటాయి. శవాల దగ్గర అంత కంపెందుకు కొడుతుంది సార్? ఒకప్పుడు మనిషి చనిపోతే 2 రోజుల తర్వాత బ్యాడ్ స్మెల్ వచ్చేది. వాతావరణంలో మార్పులు, 1 రోజులోనే బ్యాడ్ స్మెల్ వస్తుంది. వాళ్ళకి మనం ఎంత దూరంలో ఉంటే అంత మంచిది సార్. వాళ్ళు ఏమన్నా ఇచ్చినా తినకండి. ఓకే సార్. అదండి. అందరూ ఎక్కడ ఉన్నారా? ఏంట్రా మంచి డీప్గా ఆలోచిస్తున్నారు? వజీర్ని ఎందుకు చంపావు? వాడిని దొంగతనంగా చంపాల్సిన అవసరం నాకేంటి? మీరు చంపకపోతే ఇంకెవరు చంపుతారు? మా సార్ తలుచుకుంటే మిమ్మల్ని ఇప్పటికిప్పుడే ఒక్కొక్కరిని చంపేయగలడు. మాకు 5 రోజులు టైం ఇచ్చారు కదా, మళ్ళీ ఎందుకు చంపుతున్నారు? మీ తలరా తల రాసుంటే ఎవడేం చేస్తాడ్రా? చంపారని ఒప్పుకుంటున్నారా? మీకిచ్చిన టైంలో 1 రోజు గడిచిపోయింది, మీలో ఒకరికి ఆయుష్ తీరిపోయింది.
ఇలా ఒక్కొక్కరిని చంపే బదులు అందరిని ఒకటేసారి చంపండి సార్. డబ్బు ఎక్కడుందో చెప్పండి. డబ్బు నా చేతికి అందాక చంపమంటే చంపేస్తా, వదిలేయమంటే వదిలేస్తా. మీరు చంపక మేము చంపక ఇంకెవరు చంపుంటారు? ఏ నీ ఓవర్ యాక్టింగ్ చూస్తుంటే నాకు నీ మీద అనుమానంగా ఉంది. దయచేసి మీరిచ్చిన టైంలోపు ఎలాంటి నిర్ణయం తీసుకోకండి. మీకు డబ్బు కావాలంటే మేము బ్రతుకుండాలి. మా రక్షణ మీ బాధ్యత. ఈ 4 రోజులు డ్యూటీ కరెక్ట్గా చేయండి. అరే నిన్ను చూస్తుంటే అరిచే కుక్క కరవదు, కరిచే కుక్క అరవదు అన్న సామెత గుర్తొస్తుందిరా. మమ్మల్ని చంపి భయపెట్టే బదులు మాకు మీ మీద నమ్మకం కుదిరేలా చేస్తే ప్రాబ్లం క్లియర్ అవుతుంది కదా. ఇంకొక మాట మాట్లాడితే మిమ్మల్ని అందరిని ఇక్కడే లేపేస్తా. మీకు ఇచ్చిన మాట విధంగా ఇంకొక 4 రోజులు మిమ్మల్ని ఏం చేయను. మీరిక వెళ్ళొచ్చు. మ్మ్. సరే ఛా, ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నివేద, రేయ్ నివేద ఎక్కడ కనిపించట్లేదురా? నివేద కిందే ఉండాలి కదా. కింద చూసావా? వెతకండి రా, ఎక్కడ కింద కనిపించట్లేదురా? ఉందేమో చూసావా? చూశాను. కింద లేదా? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? లేదు, ఒకసారి కింద వెళ్ళి చూద్దాం పదా. ఏదో డౌట్గా ఉందిరా, కిందికి వెళ్ళి చూద్దాం పదా. సరే పదా. సరే పద. నివేద, 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 రే రండిరా చూద్దాం, రండి. నివేద, నివేద, ఛా, నివేద, మీకు మిస్ అయిపోయింది. నివేద, 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 లేదా? నివేద, 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 ఏమైంది? లే. నివేద, నివేద, లే, లే నివేద, లే, నివేద, లే నివేద, నివేద, లే, ఏమైందిరా? నివేద, లే, నివేద. థ్యాంక్స్ నివేద, నా ప్రేమను బతికించినందుకు. నీ ప్రేమ కాదు, మన ప్రేమ. నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా? ఈరోజు ఈ ప్రపంచం నాకు కొత్తగా కనిపిస్తుంది. నీకే కాదు, ఈ ప్రపంచం నాకు కూడా కొత్తగా కనిపిస్తుంది. నా ప్రేమను ఒప్పుకున్న విషయం తెలియగానే అంతా మర్చిపోయాను. అవును, నువ్వంతా మర్చిపోయావు. మర్చిపోయానా? జీవితాంతం ఇలానే ఉండాలని. అభిరామ్, అభిరామ్, ఎంతసేపని బాధపడతావు? వెళ్ళి ఆ ఎస్ఐని అడుగుదాం పదా, మన నివేదన ఎందుకు చంపాడో. మనం ఇలాగే వదిలేస్తే మన ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి. పదా అవి పదా, ఆలస్యం చేయకు. రేయ్, మనం వెళ్ళి అడగగానే ఎస్ఐ నేనే చంపానని ఒప్పుకుంటాడా? వాడు కాకపోతే ఇంకెవరు చంపుంటారు? ఇక్కడ ఉన్నది వాళ్ళు మనమే, వేరే వాళ్ళు వచ్చి చంపే అవకాశమే లేదు. ఆ విషయం నాకు తెలుసు, కానీ వాళ్ళే చంపారని అనడానికి మన దగ్గర ఏ సాక్ష్యాలు లేవు. ఏ క్షణాన్ని అడవిలో అడుగు పెట్టామో గానీ ఒకరి తర్వాత ఒకరు చనిపోతూనే ఉన్నారు. మనం చనిపోకుండా ఉండాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఐడియానా? ఏంటది? మనమే ఆ పోలీసుని చంపేద్దాం. రేయ్, నీకైనా పిచ్చి పట్టిందా? మనం పోలీసులను చంపడం ఏంటి? మనం పోలీసుని చంపకపోతే వాళ్ళే మనల్ని చంపేస్తారు. అభిరామ్, నాకు ధ్రువం చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. కరెక్ట్ అనిపిస్తుందా? పోలీసులను చంపితే ఏమవుతుందో తెలుసా? తీసుకెళ్లి బొక్కలో వేస్తారు. ఎక్కడేస్తే ఏంటి, ప్రాణాలతో ఉంటాం కదా. ప్రాణాలతో ఉంటే చాలు. అక్కడ ప్రాణాలతో ఉంటామని గ్యారంటీ ఏంటి? ఆ తర్వాత మనల్ని ఉరి తీయచ్చు, లేదంటే ఇక్కడ తీసుకొచ్చి ఎన్కౌంటర్ చేయొచ్చు. అబ్బో, అదీ నిజమే.
మరి మనకు ఇంకో దారి లేదా? ఉంది, ఈ అడవిల నుంచి పారిపోవడమే. నా నివేదనని ఎవరు చంపారో తెలుసుకున్నాకే నేను ఈ అడవిలో నుంచి బయటికి వెళ్ళేది. వెళ్తే అందరం కలిసే వెళ్దాం. నువ్వు చెప్పేది ఎలా ఉందంటే చస్తే అందరం కలిసే చద్దాం అన్నట్టుంది. ధ్రువన్, కాసేపు సైలెంట్ ఉండు.